టీడీపీ అధికారంలోకి రాగానే జగన్ బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు చేసిన దౌర్జన్యాలు, అరాచకాలను బట్టబయలు చేస్తున్నారు. టీడీపీ హయాంలో వారికి న్యాయం జరుగుతుందని నమ్ముతూ వారి గోడును వెళ్లబుచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ 5 ఏళ్ల పాలనలో కొనసాగిన అరాచకాలకు బాధితులుగా మిగిలిపోయిన ఎంతో మందిని టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. వారికి ప్రత్యేక గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. చేతిలో అధికారం ఉందనే గర్వంతో గత ప్రభుత్వ నేతలు రెచ్చిపోయారు. అప్పటి సీఎం జగన్ అండదండలు ఉన్నాయని అరాచకాలు సృష్టించారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత అనంతబాబు తన వద్ద పనిచేస్తున్న దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంపై విచక్షణారహితంగా దాడి చేసి చంపి శవాన్ని ఇంటికి డెలివరీ చేశారు. 2022 మేలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనమైంది. తల్లిదండ్రులు నిలదీస్తే 50,000 ఇస్తామని, అంత్యక్రియలు చేసుకోండంటూ బెదిరింపులకు కూడా దిగారు. అయితే అనంతబాబు హత్య చేసినప్పటికీ కూడా అతడిని జగన్ పక్కన పెట్టుకుంటూ బహిరంగ సభలకు తిప్పడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే బాధితుడి కుటుంబ సభ్యులు టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ను కలిసి న్యాయం చేయాలని విన్నవించుకున్నారు. దీంతో ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో వీరికి న్యాయం జరిగే రోజులు వచ్చాయని బాధిత కుటుంబీకులు భావిస్తున్నారు. ఈ మేరకు ఈ బాధిత కుటుంబాన్ని చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలంటూ ప్రత్యేకంగా ఆహ్వానం అందించారు. జరగలేదండి, పోలీసుల వాళ్ళు కూడా ఏమి జరగలేదండి. వాళ్ళు ఏమి మరి ఇంకా అన్ని కంప్లైంట్ ఇచ్చాం కానీ న్యాయంగా ఏం మాట్లాడలేదండి. చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారండి. మరి వాళ్ళు అంటే మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడే వెంటనే చర్యలో తీసుకోలేదండి. చాలా దారుణంగా ఉందండి. మరి ఇప్పుడు ఇంక నా బిడ్డకి ఇంకో బిడ్డకి జరగకూడదండి. నా బిడ్డ సొక్కలు చూసి ఆ ఫోటోలు చూసుకుని మేము అలా తిండి తిప్పలు లేకుండా అలా పడి ఉన్నామండి. ఇప్పటికి ఇంకా కూడా బట్టలు చూసినప్పుడు కూడా గుండె చదిరిపోతుందండి. మాకు అన్ని సౌకర్యాలు జరిగితే మనిషిని చంపేసినోడికి ఎంత హింస పెట్టిన చంపినోడికండి ఒకసారి మీరే ఆలోచించండి. ఎంత నరకం పెట్టి ఉంటాడు నైట్ టైం బిడ్డని. అనంతబాబు గారు ఒక ముద్ద అయినట్టు అనంతబాబు గారని గౌరవించి మాట్లాడుతుందండి ఎస్పీ గారు. ఇలా తోస్తే పడిపోయి చచ్చిపోయాడట అని ఎస్పీ గారు వాంగ్మూలం ఇస్తున్నారండి. అది తప్పుడు కదండి. అది ఎస్పీ గారు పోలీసులు అల్లుతున్న కొట్టు కదండి. అది అందుచేత పోలీసుల మీద మాకు నమ్మకం లేదండి. మాకు సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నామండి. మాకు న్యాయం జరగాలి.